ఉద్యమకారుడు, తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశాడు. తెలంగాణ కోసం ప్రాణాలను తెగించి అప్పటి దెబ్బలు కానీ అప్పటి పోరాటంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాయి. బాధకరం. కానీ 12:50 నిమిషాలకు చనిపోవడం జరిగింది. మేము 11 వరకు కూడా అందరం కూడా ఇక్కడనే ఉన్నాం. డాక్టర్లు దాదాపు ఇది ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చెప్పడం జరిగింది. సరే మళ్ళీ తెల్లారి వరకు వస్తాం అనుకుంటే అనుకోవచ్చని 12:51 వరకు చనిపోవడం జరిగింది. ఇప్పుడు 6 రోజులు పాపం డాక్టర్లు కానీ అందరూ కూడా కృషి చేశారు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రార్థించారు. బతికియాలి రాజకీయాలు ఖచ్చితంగా కూడా కేసీ గారు బతకాలి. మా వరంగల్ జిల్లాకు ముఖ్య నాయకుడే. వాస్తవంగా అన్ని తీర్లా పోరాటాలు చేశాడు. జ్ఞానం ఉన్నది, అనుభవం ఉన్నది. ఆ నర్సంపేటను వరంగల్ డెవలప్మెంట్ ఒక ప్రముఖ పాత్ర ఉన్నది. అలా పోవటం ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. అందరికీ బాధకరం. ఎందుకంటే కొన్ని చిన్న సంఘటనలు జరగవచ్చు, కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు చేసిండాలి. ఇప్పుడు సరే చనిపోయినప్పుడు చెప్పడం కాదు, గన్మెన్ తీసేయటం అది తీసేయటం. ఎందుకంటే గన్మెన్లు ఉంటే మందులు టైంకి ఇచ్చేది, వెంబడిపడి మీకు ఆరోగ్యం మంచిగా లేదని వేరే వాళ్ళకి చెప్పేది. కానీ అది చెప్పకుండానే అది కూడా కొంత ఇబ్బందికరమైంది. ఏది ఏమైనా మీ ఇక్కడి నుంచి ఉదయం దాదాపు 5-5 బయలుదేరదాం అనుకుంటున్నాం. వరంగల్కు 7 గంటల వచ్చాం. అమరగిరిలో స్థూపం దగ్గర ఆడ ఇంటర్షిప్ ఉంటాం. ఆడిచి నర్సంపేట ఉంటాం. నర్సంపేట అమరగిరిలో స్థూపం దగ్గర ఉంటాం. నల్లవెల్లి 7 గంటల వరకు నల్లవెల్లి పోతుంది. ప్రతి ఒక్కరు చాలా మంది వచ్చిన 3 దాన సంస్కారాలు ఉంటాయి. నల్లవెల్లి పెరుగుతుంది. ఆ పార్టీ ప్రముఖులందరూ కూడా రావటం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రముఖులు కూడా రావటం జరుగుతుంది. నర్సంపేట ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం చెప్పాలి. స్వాగతం అంటే బాధే. పాపం శివాన్ని గురించి తీసుకుపోవాలనేది. ఎందుకంటే ఆయన మీద ఉన్న ప్రేమల అభిమానాలు చూపెడుతున్నారు. ఏది ఏమైనా బాధకరమైన ఈ సంఘటన. ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలి, కుటుంబం ధైర్యంగా ఉండాలి. పార్టీ పరంగా అన్ని తీర్లా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ అందరం కూడా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా టెన్షన్లే ఉన్నారు. వాళ్ళు కూడా పార్టీ పరంగా కుటుంబాన్ని అన్ని తీర్లు ఆదుకుంటాం అనేది మరి చెప్పడం కూడా జరిగింది. అందరూ కూడా రావాల్సిందిగా